హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము డిన్నర్ నైట్ కోసమని కెగ్కి వెళ్ళాము. కెగ్ అనేది ఫస్ట్ వ్యాంకోవర్ సిటీలో స్టార్ట్ చేశారంట, ఫస్ట్ స్టోర్. అక్కడ నుంచి ఆ ఓనర్ తన ఓన్ రెసిపీస్ని ఇంప్రూవైజ్ చేసి ఒక 100 రెస్టారెంట్స్ వరకు ఓపెన్ చేశారనమాట. సో అది బెస్ట్ ఎంప్లాయర్ అవార్డ్స్ కూడా వచ్చాయి కెగ్కి. అండ్ వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకు ఒక క్యాచీ లైన్ కూడా పెట్టారనమాట, సీ యూ టు నైట్ అని. చాలా ఫేమస్ ఇక్కడ. సో చూసారు కదా, లోపల అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. సో మేము ఫస్ట్ వెళ్ళగానే మా టేబుల్ బుక్ చేసుకొని లోపలికి వెళ్ళి కూర్చున్నాము. సర్వీసెస్ వాళ్ళందరూ వెయిట్ ఇక మెన్యూ చూసాము. మెన్యూలో మాకు ఫేవరెట్ డిషెస్, ఫస్ట్ రెగ్యులర్గా అందరికీ బ్రెడ్ ఇస్తారనమాట, అది లైక్ కామన్ డిష్. అండ్ మేము చికెన్ వింగ్స్ విత్ బ్లూ చీజ్ ఆర్డర్ చేసాము. తర్వాత స్మాష్డ్ పొటాటోస్ విత్ 3 చికెన్ అండ్ ప్రాన్స్ లాంటిది ఒక డిష్ ఆర్డర్ చేసామన్నమాట. చూస్తున్నారు కదా, దే గేవ్ అస్ విత్ స్వీట్ పొటాటో స్మాష్ అండ్ బీన్స్. అది ప్రాన్స్ అన్నమాట, రొయ్యలు అంటారు మన తెలుగులో. అండ్ విత్ చీజ్. అండ్ చాలా బాగుంది రెస్టారెంట్ అయితే, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో రెస్టారెంట్ డౌన్ టౌన్లో ఉంది కాబట్టి మేము ఏమనుకున్నామంటే, ఎలాగో వచ్చాం కదా డౌన్ టౌన్ కూడా చూసేసి వెళ్దామని బయటికి వచ్చేసాము. సో పక్కనే ఒక స్ట్రీట్లో నడవడానికి చాలా బాగుందని అక్కడికి వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేసాము. చూసారు కదా, డెకరేషన్ లైట్స్ అన్నీ చాలా బాగున్నాయి అక్కడ. అది సేమ్ మోడల్ కూడా చాలా అంటే అక్కడ వచ్చిన వాళ్ళు విజిట్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది డౌన్ టౌన్లో చూడ్డానికి. చూస్తున్నారు కదా, అది యాక్చువల్లీ అవి ప్లాస్టిక్తో అలా అల్లారనమాట. ఏదో మన ఊర్లలో మంచాలు అల్లినట్టు అల్లికలతో చేసినట్టు అలా పెట్టారు. సో మేము కార్లో ఇంకా డౌన్ టౌన్ నుంచి హోమ్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అప్పుడు మాకు పక్కన బిల్డింగ్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి. సో అన్నీ షూట్ చేద్దామని అనుకొని షూట్ చేస్తున్నాము. చూసారు కదా, స్ట్రీట్ లైట్స్ కూడా చాలా డీటెయిలింగ్గా అందంగా బ్యూటిఫుల్గా పెట్టినట్టు పెట్టారు. అండ్ బిల్డింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, లైక్ టాల్గా. ఏంటంటే డౌన్ టౌన్ అనేది మొత్తం హయ్యర్ బిల్డింగ్స్ ఉంటాయి. మళ్ళీ క్యాల్గరీలో సపరేట్గా హౌసెస్ సపరేట్ ఉంటుంది. డౌన్ టౌన్ అనేది ఒక వేరే పార్ట్ అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో డౌన్ టౌన్. కొంచెం ఇబ్బంది ఏంటంటే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది డౌన్ టౌన్లో. అండ్ చాలా బాగుంటుంది. సో మేమైతే డౌన్ టౌన్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే మాకు కొంచెం మా ఈవినింగ్ అలా గడిచింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. బాయ్.